సినిమా ప్రపంచం అంటే ఎన్నో వింతలు విశేషాలు ఉంటాయి. బయట సాధ్యం కానివి సినిమాలో సాధ్యం చేసి మరీ చూపిస్తారు. మనం బయట ప్రపంచంలో చూడలేనివి సినిమాలో చూస్తూ ఉంటాం. చాలా వరకు సినిమాలలో కొత్త విషయాలు తెలుసుకుంటాం. ఇదిలా ఉంటే సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా, శ్రీలీల హీరోయిన్గా, త్రివిక్రమ్ శ్రీనివాస్ డైరెక్షన్లో వచ్చిన సినిమా గుంటూరు కారం. ఈ సినిమా సంక్రాంతి కానుకగా రిలీజ్ అయ్యింది. మదర్ సెంటిమెంట్ నేపథ్యంలో ఈ సినిమా తీశారు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు తల్లిగా రమ్యకృష్ణ నటించారు. సినిమా టాక్ యావరేజ్గా ఉన్నా కూడా మంచి కలెక్షన్లే వచ్చాయి. ఇక ఓటీటీలో బాగానే స్ట్రీమింగ్ అయ్యింది. అయితే వీళ్ళిద్దరి కాంబినేషన్లో మొదటగా వచ్చిన సినిమా అతడు. ఈ సినిమా అందరికీ బాగానే గుర్తుండే ఉంటుంది. ఎటువంటి అంచనాలు లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్గా నిలిచింది. అందులోని సన్నివేశాలు, పాటలు, యాక్షన్ సీన్స్ మామూలుగా ఉండవు. మహేష్ బాబుని స్టార్గా మరొక మెట్టెక్కించిన సినిమా ఇది. ఒక దొంగ తన వల్ల ఒక కుటుంబానికి నష్టం జరగకూడదనే ఉద్దేశంతో వాళ్ళ ఇంటికి వెళ్ళడం, అక్కడ వారి సమస్యలు తీర్చడం అనేదాన్ని బేస్ చేసుకుని ఈ సినిమా తీశారు. ఒకప్పుడు ఈ సినిమా టీవీలో వస్తుందంటే టీవీలోకి అతుక్కుపోయేవాళ్ళం. ఇందులో అన్ని ఎమోషన్స్ ఉండేలాగా త్రివిక్రమ్ కథ రాసుకున్నారు. సినిమాకి డైలాగ్స్ చాలా పెద్ద ప్లస్ పాయింట్ అయ్యాయి. ఆ సమయంలో అలాంటి సింపుల్ డైలాగ్స్ రాసే రచయితలు చాలా తక్కువ మంది ఉన్నారు. దాంతో ఈ సినిమాలో డైలాగ్స్ చాలా పెద్ద ఎత్తున హిట్ అయ్యాయి. అయితే ఈ సినిమాలో త్రిష హీరోయిన్గా చాలా బాగా నటించారు. త్రిష అక్క పెళ్లి సమయానికి హీరో అక్కడికి వెళ్తాడు. త్రిష అంటే పూరి. ఆమె అక్కగా నటించిన అమ్మాయి గుర్తుందా? అదేనండి, మహేష్ బాబుని పార్థుబావ మిమ్మల్ని తాతయ్య పిలుస్తున్నారు అని అంటుంది కదా, తానే. ఆమె పేరు హారిక. ఆ సమయంలో ఎన్నో సీరియల్స్లో నటించారు. అంతేకాకుండా హారిక సినిమాల్లో కూడా నటించారు. సోగ్గాడి సరదాలు అనే ఒక సినిమాలో హారిక హీరోయిన్గా నటించారు. ఆ తర్వాత అతడు సినిమాలో హీరోయిన్ అక్కగా అక్కడక్కడ కనిపిస్తారు. అతడు సినిమాలో లలిత అనే పాత్రలో ఈమె నటించారు. అయితే తర్వాత పెద్దగా ఎక్కడా కనిపించలేదు. కానీ ఇటీవల విడుదలైన గుంటూరు కారం సినిమాలో హారిక మళ్లీ తెరపై కనిపించారు. శ్రీలీల తల్లిగా హారిక నటించారు. హారిక చాలా తక్కువ సీన్స్లో ఈ సినిమాలో కనిపిస్తారు. శ్రీలీల, మురళీ శర్మ కాంబినేషన్లో ఉన్న చాలా సీన్స్లో హారిక కనిపిస్తూ ఉంటారు. అలా అప్పుడు మరదలిగా, ఇప్పుడు గుంటూరు కారం సినిమాలో మహేష్ బాబుకి అత్తగా హారిక నటించారు. అయితే ఈ విషయాన్ని చాలామంది గమనించకపోవచ్చు. చూశారు కదా ఫ్రెండ్స్, ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న గంటను కొట్టండి. నేను పెట్టే వీడియోలు అస్సలు మిస్ కాకుండా ఉంటారు. ఫైనల్గా ఒక రిక్వెస్ట్, ఈ వీడియోని లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.